ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం ఫ్లఫీ ఆమ్లెట్తో కనుక కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. మనం రకరకాల ఎగ్ కర్రీలు తింటాం కదా, అలా కాకుండా ఈ స్టైల్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసేయండి అండి. దీనికోసం మనం ముందుగా టమాటాలని, ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పక్క పెట్టుకుందాం. ఇవి నాటు టమాటాలు, చాలా పుల్లగా ఉండే టమాటాలు తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒక ఎగ్ని కొట్టుకొని దాంట్లో పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకుందాం. ఇలా ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్నిట్లో ఇల్లే ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి మనం పోపు చేసేది ఉంటుంది కదా, చిన్నది షేప్ రావడం కోసం, చిన్నగా రావడం కోసం మనం దాంట్లో వేసి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇదంతా ఇలా స్మాష్ చేసుకొని పక్క పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇది పోపు చేసుకునేది చిన్నగా ఉంటుంది కదా, సైజు కూడా మనకి ఆమ్లెట్ చిన్నగా కర్రీలోకి రెడీగా అయ్యేటట్టుగా ఉంటుంది. అందుకోసం దీంట్లో మనం ఆమ్లెట్ పోసుకున్నాము. ఇలా ప్రతి ఆమ్లెట్ కూడా చాలా పఫీగా వస్తాయండి ఇలా తయారు చేసుకుంటే. మనకు ఉడకదు కావడానికి కిందికి పైకి కూడా తిప్పేసుకుంటే ఇట్లా రోల్ కూడా ఉంటుంది. లోపలంతా ఒకటే లేయర్ లాగా కాకుండా 2-3 లేయర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మనం తిప్పేసుకుంటూ అది ఉడికే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ ఉడికిన తర్వాత తీసి ఒక్కొక్కటిగా పక్కకి వేసుకోవాలి. ఇది ఉడికిపోయింది. ఇలా అన్నీ మనకి ఎన్ని అవసరమైతే అన్నీ ఆమ్లెట్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ప్రతి ఆమ్లెట్ కూడా పఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. లోపల మాత్రం చాలా ఇట్లా మొత్తం ఎయిర్ ఉన్నట్టుగా ఉంటుంది ఆమ్లెట్. మన కర్రీలో కూడా నానబెట్టినా కూడా చాలాసేపటికి కూడా అలానే ఉంది కర్రీ. దీనికోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, వీటిని కట్ చేసి ఇవి తీసుకొని వీటిని మిక్సీ చేసుకున్నాం. ఇలా జ్యూస్ లాగా చేసి పక్క పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఓవర్ ఆయిల్ ఏం వేసుకోమండి, బాగా పైకి తేలేంత ఆయిల్ అయితే వేసుకోము. మీడియంగానే తినాలి, ఎప్పుడు కూడా ఆయిల్ ఓవర్గా తినకూడదు. దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా స్మాష్ అంతా నీటి గడ్డలు లేకుండా కలుపుకుందాము. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని ఉంది కదా టమాటా జ్యూసు, అదంతా పోసి కలుపుకుందాము. ఈ నాటు టమాటాలు కట్టి చాలా పుల్లగా ఉందండి, కర్రీ మాత్రం చాలా బాగుంది. దీంట్లో జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జ్యూస్ తక్కువ ఉండి ఇది గ్రేవీ మొత్తం చిక్కగా ఉందనుకోండి, కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. దీంట్లో మన కర్రీ అంతా ఉడికేసరికి కూడా దగ్గరికి అవుతుంది కదా, అలా కాకుండా ఉండడం కోసం కూడా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. కాకపోతే ఈ టమాటాలో మాత్రం జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే వాటర్ పోయలేదు. ఇదంతా కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా జ్యూస్ అంతా దగ్గర పడింది. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడే సాల్ట్ అంతా వేసుకొని కలుపుకుందాము. సాల్ట్ వేయడం వల్ల కూడా తొందరగా దగ్గరికి వస్తుంది ఉడికి. ఆ తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకున్నాము. దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. ఎవరు తినే దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేద్దాము. అదేవిధంగా ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాం. పుల్లగా కారంగా పఫీ ఆమ్లెట్తో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. వీడియో అని కాదు, చాలా మేము తిన్నతనానే వీడియో చేస్తున్నాను. తర్వాత కస్తూరి మేతిని కూడా వేసుకున్నాము. ఇది కూడా కలుపుకుందాము. ఇక కూర దగ్గరికి వచ్చింది కదా, కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంటుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతనే మనం చేసుకున్న ఆమ్లెట్లు వేయాలి. ముందుగా వేయకూడదు, వేస్తే మొత్తం పచ్చి వాసన లాగుంటుంది కర్రీ అంతా. అందువల్ల మనం మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలోంచి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన టైంలోనే ఈ ఎగ్ ఆమ్లెట్లు అనేది వేయాలి. వేసి వీటిలోకి జ్యూస్ అంతా వెళ్ళే విధంగా కిందికి పైకి తిప్పుకుంటూ కొంచెం సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా స్మాష్ అయిన తర్వాత వీటినంతా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్లఫీ ఎగ్ కర్రీ రెడీ.
చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ఎగ్ కర్రీల కన్నా కూడా ఈ టైప్గా చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే మాత్రం ఇంకోసారి కూడా చేసుకోవాలని అంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది కర్రీ. ఫ్లఫీ ఆమ్లెట్ కర్రీ రెడీ. టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ కర్రీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ సంచిత వరల్డ్ ఛానల్. టేస్టీ ఫ్లఫీ కర్రీ రెడీ.